సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మధ్యవర్తిత్వం నడపడం అంటే కత్తి మీద సాము చేయడం లాంటిది. ఇరు పక్షాలకి ఆమోదయోగ్యమైన వ్యక్తులు మాత్రమే మధ్యవర్తిత్వం నడపడానికి అర్హులు. మధ్యవర్తులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. త్రాసులో ముళ్ళు మొదట మధ్యలోనే ఉంటుంది. ఎటుపక్క బరువు ఉంటుందో ఆ పక్కకు వాలడమో లేదా రెండు వైపులా సమానంగా బరువు ఉంటే ఎటూ మొగ్గు చూపకుండా తటస్థంగా ఉండడమో ముళ్ళు చేసే పని. అలాగే న్యాయం ఎటువైపు ఉందో ఆ వైపు మధ్యవర్తులు నిలబడతారు. ఇరువైపులా న్యాయం కనిపిస్తే ఇద్దరికీ నచ్చ చెప్పి జరిగిన తప్పుల్ని ఎత్తి చూపి పరిస్థితిని చక్కదిద్దుతారు. ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు. ఈరోజు మనం షేక్పేట్లోని మై కిచెన్ కాన్సెప్ట్స్లో ఉన్నాం. సో మన సకులు ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మార్కెట్లో ఉన్న లేటెస్ట్ కిచెన్ని నేను మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకులే, వెంటనే చూసేద్దాం. హాయ్ పరిమళ గారు. హాయ్ హేమ. సో మరి ఈరోజు మా సకులకి ఎలాంటి కిచెన్ అంటే ఏ కాన్సెప్ట్తో ఉన్న కిచెన్ చూపించబోతున్నారు? ఈరోజు మనం ఎల్ షేప్ కాన్సెప్ట్ చూద్దాము. ఎల్ షేప్ కాన్సెప్ట్ అంటే కిచెన్ ఎల్ షేప్లో ఉన్నప్పుడు ఏ స్టోరేజ్ ఎక్కడ రావాలి, ఏ ఏరియా అంటే జోన్స్ ఎలా రావాలి. ప్రిపరేటరీ జోన్ సపరేట్ ఉంటుంది, కుకింగ్ జోన్ సపరేట్ ఉంటుంది, మనకి వెట్ జోన్ సపరేట్గా ఉంటుంది. సో దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము, ఎలా వర్క్ చేస్తాము అనేది మేము చూపించబోతున్నాం. హేమ, ఇది ఎల్ షేప్ కిచెన్. ఇది ఇందులో నేను స్టోరేజెస్ ఎలా ఉన్నాయో చెప్తాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది మల్టీపర్పస్ డ్రార్ సిస్టమ్ అనమాట. ఎందుకంటే కిచెన్లో మనకి రకరకాల స్టోరేజ్ ఉంటుంది, ఎస్పెషలీ వైల్ కుకింగ్. ఎందుకంటే వర్కింగ్ విమెన్ అంటారు, ఏజ్డ్ ఎవరున్నా కానీ వాళ్ళకి స్టోరేజ్ అంతా ఈజీగా యాక్సెసిబుల్గా ఉండేందుకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరేజ్ అరేంజ్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మల్టీపర్పస్ అనమాట. ప్లెయిన్ డ్రార్స్ ఉంటాయి, ఏదైనా పెట్టుకోవచ్చు. మసాలా బాక్సెస్ కానీ లేదా ఏదైనా బౌల్స్ కానీ, కుకింగ్ చేసేటప్పుడు ఏదైతే యూటిలిటీ కావాలో ఇమ్మీడియట్గా ఇవన్నీ ఇక్కడ స్టోరేజ్. సో మనకి అందుబాటులో ఉంటుంది, ఉంటాయి కాబట్టి ఏదైనా తీసుకోవాలి. కరెక్ట్. ఇది వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ డ్రార్స్. మనకి కుకింగ్ అప్పుడు తప్పకుండా కావాల్సింది కట్లరీ అనమాట. కుకింగ్ కట్లరీ కావచ్చు, సర్వింగ్ కట్లరీ కావచ్చు. మీకు డిఫరెంట్ సైజ్ ఆఫ్ కట్లరీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. సో సెకండ్ది వచ్చేసి మనకి కప్ అండ్ సాసర్ కానీ క్వార్టర్ ప్లేట్స్ కానీ పెట్టుకోవడానికి అవసరమైన డ్రార్ ఇది. అంటే అది మళ్ళీ మల్టీపర్పస్ అనమాట. ఇందులో మనం రకరకాల బౌల్స్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ప్లేట్స్. సో దానికి మనకి సపరేట్గా అంటే ఒక్కదానికి మనకి క్లమ్జీగా ఉండకుండా సపరేట్ డ్రాస్ ఉంటాయి కాబట్టి ప్లేట్స్ లేదా లిడ్స్ ఏదన్నా కానీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసి ఇది పాట్స్ అండ్ ప్యాన్స్ డ్రార్స్ అంటాం. ఓకే. సో ఇందులో అంటే హెవీ డ్యూటీ డ్రార్స్ అనమాట. మనకి కావాల్సిన బియ్యం కానీ పల్సెస్ కానీ లేదా ఫ్లోర్ ఇవంతా ఇందులో పెట్టుకోవచ్చు. ఓకే. ఇందులో మనం పెద్ద బాక్సెసే కాకుండా కుక్కర్స్, ప్యాన్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఎనీ హెవీ యుటెన్సిల్స్ ఇందులో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. పైన వచ్చేసరికి మనకి స్టవ్ ఉంది. 3 బర్నర్ స్టవ్ కూడా ఉంది మనకి. ఇందులో రకరకాలు ఉంటాయి. మళ్ళీ 4 బర్నర్ ఉంటుంది, 5 బర్నర్ ఉంటుంది. సో మన యూసేజ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మరి పరిమళ గారు, మనకి స్టవ్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్, బట్ దానికి చిమ్నీ ఖచ్చితంగా ఇంపార్టెంటా? అవసరం. ఎందుకంటే మనం కుకింగ్ చేసేటప్పుడు ఆయిల్ అవంతా ఎక్కువగా వాడినప్పుడు మన టైమ్స్ అవంతా పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదంతా సక్ చేయడానికి చిమ్నీ యూటిలిటీ ఎంతన్నా అవసరం. ఏమో ఇందులో ఇప్పుడు ఈ చిమ్నీ స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇందులో మనకి ఏ చిమ్నీ కనపడని టైమర్ సెటప్ ఉంది. మనకి ఎంత టైంకి కావాలో అది సెటప్ చేసుకోవచ్చు. ఫ్యాన్ స్పీడ్ అఫ్ కోర్స్ అన్ని చిమ్నీలోనే ఉంటుంది. అంటే డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ కుకింగ్ యూ కెన్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద ఫ్యాన్. సో 1 to 3 లెవెల్స్ ఉంటుంది. సో లైట్స్ కూడా ఇందులో ఉంటుంది. అంటే ఏంటి, మనం ఎప్పుడన్నా నైట్స్ వర్క్ చేస్తున్నప్పుడు యూ కెన్ యాక్చువల్లీ హైలైట్ ఆన్ ద లైక్ వాట్ ఎవర్ యు ఆర్ కుకింగ్ ఆన్ ద హాబ్ చేసేటప్పుడు. ఓకే. ఏమో జనరల్గా మన కిచెన్స్లో యాక్సెస్ కాని ప్లేస్ ఏంటంటే కార్నర్స్. ఓకే. మనకి ఎందుకంటే అంత మూలకు ఉంటుంది కాబట్టి మనం అక్కడ రీచ్ అవ్వడం చాలా కష్టం. సో దానికి ఏంటంటే మేము డిఫరెంట్ ప్రొవిజన్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఇలాంటి యాక్సెసరీస్ వస్తాయి. ఇది ఒక టైప్ అనమాట. ఇందులో ఏంటంటే మనం పికిల్స్ కానీ ఏదైనా జార్స్ కానీ లేదా మైక్రోవేవ్కి సంబంధించిన ఏదైనా యుటెన్సిల్స్ కానీ అవంతా పెట్టడానికి వీలుగా ఉంటుంది. సో ఈవెన్ మనకి యాక్సెస్ చేయడం ఈజీ, కార్నర్స్ వేస్ట్ కాదు.
ఇది ఒక ఇంపార్టెంట్ యాక్సెసరీ హేమ. ఓకే, సో దీన్ని దేనికి యూస్ చేస్తారు? ఇది అగైన్ 2 రకాలుగా వాడచ్చు. కొన్ని బాటిల్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టలేము, కెచప్ బాటిల్స్ కానీ లేదా ఆయిల్ టిన్స్. మెయిన్ ప్రాబ్లం మనకు ఆయిల్ టిన్స్తో వస్తుంది. కౌంటర్ మీద పెట్టలేము, పొరపాటున పడడం అలాంటివి అవ్వచ్చు. సో ఇందులో పెడితే ఏంటంటే యాక్సెసింగ్ ఈజీ, కదలకుండా ఉంటాయి. ఏదైతే ఫ్రిడ్జ్లో పెట్టలేమో జామ్ బాటిల్స్ అవన్నీ ఇందులో క్లీన్గా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చివరి దాకా వెళ్లకుండా అది దగ్గరలోనే మనకి ఈజీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ హేమ, వెట్ జోన్ అనమాట. అంటే మన మెయిన్ వాషింగ్ అంతా సింక్ దగ్గరే అవుతుంది. ఏదన్నా క్లీన్ చేసేటప్పుడు కూడా పొరపాటున అటు ఇటు పడకుండా డిటర్జెంట్స్ అవన్నీ దగ్గరగా చక్కగా పెట్టుకోవచ్చు. సో ఇదంతా కూడా